తెలంగాణ పేపర్ చదువుకుంటే డైవర్షన్ పాలిటిక్స్ స్టిల్ కంటిన్యూ. డైవర్షన్ పాలిటిక్స్ స్టిల్ కంటిన్యూ. డైవర్షన్తో కాలం గడిపేస్తున్న సర్కార్. రైతులకు విత్తనాలు లేవు, తాగునీటి సమస్యతో మహిళలు, నకిలీ విత్తనాల బెడద, చుట్టూ సమస్యలు అయినా పట్టవు. ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుడు, జనం దృష్టి మరల్చుడు, రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసమేనా? ఒకప్పుడు రాజకీయం అంటే ప్రజా సమస్యల పరిష్కారం, నిత్యం ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపన, ఆ కోణంలోనే ఆలోచనలు. రాను రాను ప్రజా సమస్యలు పక్కకు పోయి కేవలం రాజకీయాలు మాత్రమే పాలకులు చేస్తున్నారు. తమను గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ తామేదో చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. జనంలో తమ ప్రభుత్వంపై ఏదైనా వ్యతిరేకత కనిపిస్తుందనగానే ఏదైనా ఒక అంశాన్ని లేవనెత్తి అసలు విషయం నుంచి దృష్టి మరలేలా చేస్తున్నారు. ఇది పాలిటిక్స్ లో నయా ట్రెండ్. దీన్నే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. రేవంత్ సర్కార్ దీన్ని అద్భుతంగా అమలు చేస్తూ తమ పాలన అమోఘం అన్నట్టుగా అనుకూల మీడియాలో దెబ్బ కొట్టుకుంటుంది. చుట్టూ సమస్యలున్నా వాటిని నామాత్రంగానే పట్టించుకోకుండా తమ రాజకీయ లక్ష్యాలను మాత్రమే చూసుకుంటుంది. నిజం. డైవర్షన్ పాలిటిక్స్ ఏంటంటే ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అయిపోయినాయి. ఇక 4వ తారీఖు తోటి ఎన్నికల కోడ్ కూడా అయిపోతుంది. అన్ని రకాల ఎన్నికలు అయిపోయినట్టే. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఒక్కటి మిగిలి ఉన్నాయి. అవి కూడా 1-2 నెలల్లో వస్తాయి. పాలన మీద దృష్టి పెట్టి 418 హామీలను నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు పూర్తిగా విఫలమైపోతున్నది. 6 నెలలుగా కరెంటు కోతలు ఉన్నాయి, ఆ సమస్యను పరిష్కరించలేదు. నీటి కొరత ఉన్నది, ఆ సమస్యను పరిష్కరించలేదు. విత్తనాల కొరత ఉన్నది, ఆ సమస్యను పరిష్కరించలేదు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఆ సమస్య పరిష్కరించలేదు. కానీ ఈ సమస్యలన్నిటి పక్కదో బట్టేలా రాష్ట్ర గీతం అనే ఒక అక్కర్రాని ఏషాన్ని కట్టింది. ఇప్పుడు రాష్ట్ర గీతం ఇంటింటికి పాడుకునేది. అది రాష్ట్ర గీతాన్ని తీసుకొచ్చి అట్లా కొన్ని రోజులు, అట్లా 4-5 రోజులుగా దాని మీద జనం అంతా దాని గురించే మాట్లాడుకున్నట్టు చేస్తాడు. ఇకేం చేస్తాడు? రాష్ట్ర చిహ్నం చార్మినారు, కాకతీయ కళాతోరణం ఈ 2 తొలగించి వాటి ప్లేస్ లో ఏదో పెడతా, ఏదో అద్భుతం. ఇప్పుడు రాష్ట్ర గీతం గురించి ఎవడు అడిగా నిన్ను? లేకపోతే రాష్ట్ర చిహ్నం గురించి ఎవడు అడిగా నిన్ను? వీటిని ఈ రెండింటి మీద పడడానికేనా నిన్ను అధికారంలోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీని? పిల్లి తలకా కొరికినట్టు చెప్తాను. పని పాట లేనోడు పిల్లి తలకా కొరికినట్టు చెప్తాను. నువ్వు పని ఏం పని దోసక పిల్లిని దగ్గర పెట్టుకొని దాన్ని తలకా కొరుకుతా అన్నాడు. దానికి ఎంటికలు ఉంటాయా, పాడు ఉంటాయా? నీది గట్లనే. ఇక ఏ పని చేసే చాతన గాక, సమస్యలు తీర్చే చాతన గాక రాష్ట్ర గీతం అని ప్రజలను వాళ్ళ మైండ్ డైవర్షన్ చేస్తాను, లేకపోతే రాష్ట్ర చిహ్నం అని అదొక ఏషం కట్టి అట్లా ప్రజల మైండ్ డైవర్షన్ చేస్తాను. ఈ సమస్యల ఊసే లేదు, సమస్యల ఊసు గురించే మాట్లాడింది లేదు. ఆ సమస్య ఎట్లా పరిష్కరిస్తాం అనేది దానికి ప్రణాళిక కూడా లేదు. దానికి ప్రణాళిక లేదు, ఓ ఆలోచన లేదు, ఓ కార్యాచరణ లేదు, ఏది లేదు. గాలి మాటలు, గాలి కథలు. ఇక చూడు, ఇక్కడ తండాల్లో తాగునీటి కష్టాలు నెలకొన్నాయి. మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామ పంచాయతీ పరిధి చెరువు కొమ్ము తండా వాసులు తాగునీటికి అనేక కష్టాలు పడుతున్నారు. 3 నెలల నుంచి పలుమార్లు పంచాయతీ కార్యదర్శి అధికారులకు చెప్పినా కూడా ఫలితం శూన్యమని వాపోయారు. సర్పంచ్ల పదవీకాలం పూర్తయినా అనంతరం గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ను కేటాయించారు. కానీ పేరుకే స్పెషల్ ఆఫీసర్, కంటికి కనిపించారని ఆరోపించారు. ఈ మేరకు తక్షణమే స్పందించి దాహార్తిని తీర్చాలని ఖాళీ బిందెలతో మహిళలు నిరసన చేపట్టారు. గివ్వి నువ్వు పట్టించుకోవాల్సింది రేవంత్ రెడ్డి గారు. రాష్ట్ర గీతం గురించి నువ్వు కూర్చోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా రాష్ట్ర చిహ్నం మార్చడానికి నీకే అవసరం లేదు, అసలు నీకు హక్కే లేదు. రాష్ట్ర గీతాన్ని కానీ రాష్ట్ర చిహ్నాన్ని కానీ మార్చే హక్కు నీకు లేదు. ఎందుకంటే నువ్వు మొట్టమొదటి తెలంగాణ ద్రోహివి. ఇంక నీలియవా అంటే నీలియ శాతనగాక నీళ్లను దాహార్తిని, ప్రజల దాహార్తిని తీర్చే దమ్ము లేక పిచ్చి పిచ్చి పనులు అని చేసుకుంటా కూర్చుంటాను. ఇక్కడ రాసిండు కదా, ఆ స్పెషల్ ఆఫీసర్ కంటికి కనబడతలేట, ముఖ్యమంత్రి కంటికి కనబడతలేడు.
ఇక స్పెషల్ ఆఫీసర్లు ఎక్కడ కనబడతారు? ముఖ్యమంత్రి మంచోడు అయితే స్పెషల్ ఆఫీసర్లు మంచిగా ఉంటారు. ఇక ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చేస్తానంటే ఒకటేసారి ఒక బూమ్ అని అంత మొత్తం రాష్ట్రం చూసి స్టడీ చేస్తాడు. ఉదాహరణకు ప్రగతి భవన్ ముందున్న కంచెలు దొరికిచ్చిండు. ఓ ఏదో జరిగిపోతుంది అన్నట్టు ఆ రోజంతా ప్రజలు రాచరిక పాలన పోయిందో. ఇక రేపంచెలు అందరం అల్లకే పోయి రోజు రేవంత్ రెడ్డి తోటి కూర్చొని 100 గంటల తరబడి చర్చలు జరుపుతామన్నట్టు ఒక పెద్ద హైప్ క్రియేట్ చేసిండు. అక్కడ కంచె ఉడబీకి, ఆ ముళ్ళకంచి ఉడబీకి తెల్లారు నుండి ఆ ముళ్ళకంచి ఉడబీకినాక అలా ముఖ్యమంత్రి లేడు, అధికారులు లేరు, ఎమ్మెల్యేలు లేరు, ఎవరు లేడు. వచ్చి ఎడారి ప్రాంతం అయింది. అది ప్రజాభవన్ కాస్త ఎడారి భవనం అయిపోయింది. అదొకటి చేసిండు. అది అయిపోగానే ఇప్పుడు రాష్ట్ర క్షీణం మీద పడ్డాడు. దానివల్ల ఏం జరగలేదు, దీనివల్ల ఏం జరగదు. అభివృద్ధి సంక్షేమం ఈ రెండింటి మీద ఆలోచన పెట్టు, డైవర్షన్ పాలిటిక్స్ మీద కాదు. అది పక్కన పెట్టు.